విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఎవరు? నేనే. ఏంటి చెప్పు కృష్ణ. నీకోసం ఒకటి తెచ్చాను, ప్లీజ్ త్వరగా డోర్ ఓపెన్ చేయి. ఏ దొంగ, ఏంటి దూకుడు? నా రూమ్కి ఎందుకు వచ్చావు? నేను ఒంటరిగా పడుకోలేను. ఈ వేషాలుంటాయని అత్తయ్య సపరేట్ రూమ్ లో ఉండమని చెప్పింది. అంటే ఏంటి? నేను నిన్నేదో చేస్తానని భయపడి వేరే రూమ్ లో ఉండమని అమ్మ చెప్పిందా? అలా అని కాదు, పెద్దవాళ్ళు ముందు జాగ్రత్తలు చెప్తారు, మనం పాటించాలి కృష్ణ. ఇంత దూరం కేరళ వచ్చి సపరేట్ గా పడుకోవడానికా? సరదాగా ఒకరినొకరు మనసు విప్పి మాట్లాడుకోవడానికే కదా వచ్చాం. అలా అన్నా బాగుంది, కానీ ఇలా కౌగిలించుకుని మాట్లాడుకుంటారా? నిశ్చితార్థమైన వాళ్ళు కౌగిలించుకుని మాట్లాడుకోవచ్చు. అవునా? నాకు ఆ విషయం తెలీదు. అత్తయ్య వాళ్ళని అడగనా? సర్లే, వెళ్ళిపోతాను. గుడ్ నైట్. ఏ పర్లేదులే, ఇలాగే మాట్లాడుకోవచ్చులే. వద్దులే, అత్తయ్య మామయ్యల పర్మిషన్ అడిగి రా పో. లోపలికొచ్చాక ఈ నంగనాచి కబుర్లు అలకలకి మాత్రం తక్కువేం లేదు. నీకోసమే కేరళ స్పెషల్ లిప్స్టిక్, ఆయుర్వేదిక్ సున్నిపిండి, ఆయుర్వేదిక్ నెయిల్ పాలిష్. ఏ ఇవన్నీ ఎప్పుడు షాపింగ్ చేసావు? డాక్టర్ మహేంద్ర గారు కాబోయే కొత్త జంట అని కాస్మోటిక్స్ కంటే ఇవే బెటర్ అని చెప్పి వాళ్ళ అసిస్టెంట్ కు చెప్పి తెప్పించారు. ఓ, ఇందులో లిప్స్టిక్ చూస్తుంటే చాలా బాగుంది. అలాగే నెయిల్ పాలిష్ కూడా డిఫరెంట్ గా ఉంది. థ్యాంక్స్ ఉడ్బీ. థ్యాంక్స్ చెప్తే సరిపోదు ఫియాన్సీ. మరి ఇంకేం కావాలి? ప్రియా, నిన్నొకటి అడగనా? ఈ టైంలో నువ్వేం అడుగుతావో నాకు తెలుసు ఉడ్బీ. ప్రేమికుడి కోరికల్ని చంపేయడంలో మీకు థ్రిల్ ఉంటుంది కదా? మరీ అంత నిందొద్దులే, ఏం కావాలో అడుగు ఉడ్బీ. ఈ రోజు ఎస్ డే. అవునా? నాకు అస్సలు గుర్తులేదు ఉడ్బీ. సో ఎస్ డే రోజు ఏం అడిగినా నో చెప్పకూడదని రూల్ తెలుసు కదా? అవును, ఎస్ డే అనేది పేరెంట్స్ కి పిల్లలకి మధ్య కదా. ఇలా లవర్స్ మధ్య కూడా ఉంటుందా? అది మన ఇష్టం. సో ఈ ఎస్ డే కి నేను ఏం అడిగినా నో చెప్పకూడదు. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వేం అడుగుతావో అర్థమైంది, అందుకే నవ్వొచ్చింది. అవును, నాకే కాదు నీకు కూడా ఎస్ డేనే కదా. నువ్వేం అడిగినా నేను నో చెప్పను, సరేనా? ఇలాంటి ఎస్ డేలు మీకు బాగా కలిసొస్తాయి. మహా అయితే మేమేం అడుగుతాం? గోల్డ్, పిక్నిక్, సినిమా, రెస్టారెంట్లు. మా కోరికలు అంతే కదా. కానీ మీ కోరికలు మాత్రం ఎస్ డే కోరికను అడగనా ప్రియతమా? అడగడానికి ఎంత దగ్గరికి రావాలా? దూరం నుంచి కూడా అడగచ్చు ఉడ్బీ. అది చెవిలో చెప్తాను. అయితే దానికి ఎస్ చెప్పు. నో. ఎస్ చెప్పు. నో నో నో. ఆహా, కుదరదు. ఎస్ 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 చెప్పాల్సిందే. ఓకే, ఎస్ ఎస్.
మరి నేను అడిగాను, ఎస్ చెప్పావు. నువ్వు అడగవా? సరే, నాకు ఈ నెయిల్ పాలిష్ నీ చేతులతో పెట్టు. ఈ టైంలోనా? మ్మ్. నాకు నచ్చింది ఏదైనా ఎప్పుడెప్పుడు పెట్టుకుందామా అని ఉంటుంది. నేను ఆగలేను. సరే, అలాగే. నెయిల్ పాలిష్ పెడుతున్నప్పుడు చూడాల్సింది కాళ్ళు, కళ్ళ వైపు కాదు. వెరీ నైస్ వుడ్ బి. ఇప్పుడు నేను అడిగిన ఎస్ డే ఉమ్మా కావాలి. నువ్విచ్చే ఎస్ డే గిఫ్ట్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి ప్రియా.